When we entered into your partial differential equations, we have constructed the partial differential equation by using the given data. That can be done either by eliminating the arbitrary constants or eliminating arbitrary functions. After getting the partial differential equation, our duty is to find out the solution of the partial differential equation. To calculate the solution, that partial differential equation basically divided into two categories: a linear partial differential equation and a non-linear partial differential equation. To find the solution of linear partial differential equation, we have only one method, that is Lagrange method. So there we have calculated the solution. And when you are entering into nonlinear partial differential equation, we have two separate methods. One is Charpit method. It is the general method, Charpit method, and another is separation of variables method. Remember, Charpit method, it is purely applicable only to nonlinear partial differential equation to find out the solution. And the advantage of separation of variables method is it can be used for both linear partial differential equation and non-linear partial differential equation. రెండిటికి ఈ మెథడ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జామినేషన్లో వాళ్ళు కంపల్సరీ మెన్షన్ చేస్తారు, యూజ్ సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ టు ఫైండ్ ద సొల్యూషన్ అంటారు. అలాంటి కేసులో మీరు యూజ్ చేయండి. సపోజ్ అలాంటి మెథడ్ మెన్షన్ చేయకుండా ఓన్లీ సాల్వ్ అని అన్నారనుకోండి, మీ ఇష్టం, మీ ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్, దిస్ కెన్ బి అప్లికేబుల్ ఫర్ బోత్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. రైట్. Make the side heading as usual. I just give you the procedure and directly we enter into the problems. So the most important one as per your examination schedule. So write down separation of variables. I just give you the procedure. కొంచెం జాగ్రత్తగా రాసేయండి. స్టెప్ నెంబర్ 1. స్టెప్ 1. Let z equal to small z equal to capital X into capital Y, X into Y be the complete solution of given linear or non-linear partial differential equation. మనకు అది లీనియర్ అన్న కావచ్చు, నాన్ లీనియర్ అన్న కావచ్చు. బట్ యు ఆర్ సపోజింగ్ ద కంప్లీట్ సొల్యూషన్ ఈజ్ z ఈక్వల్ టు క్యాపిటల్ X ఇంటూ క్యాపిటల్ Y. స్టెప్ నెంబర్ 2. లెట్ స్మాల్ p ఈక్వల్ టు, యాక్చువల్లీ స్మాల్ p ఈక్వల్ టు డో z బై డో ఎక్స్. దాన్ని నేను కొంచెం మాడిఫై చేస్తున్నా. డో z బై డో క్యాపిటల్ ఎక్స్ ఇంటూ డో క్యాపిటల్ X బై డో స్మాల్ ఎక్స్. ఈ డో ఎక్స్ క్యాన్సిల్ అయితే మళ్ళీ సేమ్ డో జెడ్ బై డో ఎక్సే వస్తుంది. దట్ వీఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ఇంటూ క్యాపిటల్ X డాష్. వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఎ న్యూ నొటేషన్ ఫర్ P ఈక్వల్ టు Y ఇంటూ X డాష్ అని వచ్చింది. అండ్ Q ఈక్వల్ టు స్మాల్ q ఈక్వల్ టు నార్మల్ డెఫినేషన్ ఇస్ డో జెడ్ బై డో Y. దట్ ఈస్ ఈక్వల్ టు, కొంచెం చేంజ్ చేశాను, డో జెడ్ బై డో క్యాపిటల్ Y ఇంటూ డో క్యాపిటల్ Y బై డో స్మాల్ y. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే అదే వస్తుంది. సో దట్ వీఆర్ సపోజింగ్ ఇట్ యాజ్ క్యాపిటల్ X ఇంటూ Y డాష్, X ఇంటూ Y డాష్. అంటే స్మాల్ p స్మాల్ q కొత్త నోటేషన్లలో రాశారు. స్టెప్ నెంబర్ 3. సబ్స్టిట్యూట్ స్మాల్ p అండ్ స్మాల్ q, p and q in the given equation and separate the variables. Then దానికి వేరియబుల్స్ సెపరేట్ చేస్తారు. and separate the variables and equated to lambda. వేరియబుల్స్ ని సెపరేట్ చేసి దట్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అని అనుకుంటారు, ఈక్వేటెడ్ టు లాంబ్డా. స్టెప్ నెంబర్ 4. solve for capital X and capital Y
solve for capital X and capital Y separately and substitute in step number 1 and substitute in step number 1 to get the solution. సో ఇది స్మాల్ ప్రొసీజర్. మనం జాగ్రత్తగా మళ్ళీ చూడండి. ఫస్ట్ మనం సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్లో యు ఆర్ స్టార్టింగ్ విత్ z ఈక్వల్ టు క్యాపిటల్ X ఇంటూ క్యాపిటల్ Y, దట్ విల్ బి ద కంప్లీట్ సొల్యూషన్. స్మాల్ pని కొంచెం చేంజ్ చేశారు, y ఇంటూ ఎక్స్ డాష్ అని రాశారు, q x ఇంటూ y డాష్. దోస్ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్ ఆఫ్టర్ సెపరేటింగ్ ద వేరియబుల్స్ ఈక్వల్ టు లాంబ్డా అని అనుకుంటారు. దెన్ యు ఆర్ సాల్వింగ్ ఫర్ క్యాపిటల్ X అండ్ క్యాపిటల్ Y and directly you are substituting in step number 1 to get the solution. సో ఇది మనకు ప్రొసీజరు. నేను ఒక ప్రాబ్లం ఇస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థం అవుతుంది. రైట్ డౌన్ ద ప్రాబ్లం, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ప్రాబ్లం solve by the method of separation of variables for y cube dou z by dou x plus x square dou z by dou y that is equal to 0. So we have one partial differential equation. Give me the answer. Is it linear or non-linear? Linear or non-linear? It is a linear equation. Okay. అంటే ఈ లీనియర్ కి కూడా మనం సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. మీకు అందుకనే టెన్షన్ పడకుండా నేను రెండు రకాలుగా ఇస్తాను, మనకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అది. సో సొల్యూషన్ ఇస్, సో ఐఎమ్ సపోజింగ్ లెట్ z ఈక్వల్ టు క్యాపిటల్ X ఇంటూ క్యాపిటల్ Y be the complete solution of the given equation. So you are using the formula procedure to find out the solution. Next, you are starting with let small p, normal it is said to be dou z by dou x. అమ్మా అన్మ్యూట్ చేయకండి, ఏదైనా అవసరం ఉంటేనే అన్మ్యూట్ చేయండి. సో డో జెడ్ బై డో క్యాపిటల్ ఎక్స్ అనండి, ఇక్కడ డో క్యాపిటల్ ఎక్స్ బై డో స్మాల్ ఎక్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే y ఇంటూ ఎక్స్ డాష్ అని వస్తుంది. అట్లాగే క్యూ తీసుకోండి, ఇట్ ఈస్ డో జెడ్ బై డో వై. సో దాట్ డో జెడ్ బై డో క్యాపిటల్ వై ఇంటూ డో క్యాపిటల్ వై బై డో స్మాల్ వై. సో దీన్ని క్యాపిటల్ ఎక్స్ ఇంటూ వై డాష్ అని అనుకోండి. మనకు పీ వాల్యూస్ క్యూ వాల్యూస్ కొత్తవి వచ్చాయి అన్నట్టు. So you are substituting P and Q in the given equation. We have, so you are substituting in the given equation. So what is your given equation? అక్కడ మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. Now I am substituting y cube, దాన్ని అలాగే ఉంచేసి డో జెడ్ బై డో ఎక్స్ నార్మల్ ఇట్ ఈస్ డినోటెడ్ బై పి. అక్కడ మనం రాయాల్సింది ఏంటంటే y ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో జెడ్ బై డో వై ఈజ్ నథింగ్ బట్ క్యూ, ఇట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ వై డాష్ దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఏం లేదు, జస్ట్ దాన్ని అక్కడ సింప్లిఫై చేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే వీటిని సెపరేట్ చేయాలి. సో y cube into capital Y capital X dash that is equal to, I am sending to the right side, x square into capital X into capital Y dash. దీన్ని దానికి సెపరేట్ చేస్తున్నాను. సెపరేషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్లన్నీ ఒక దగ్గరికి తీసుకురండి, వైలన్నీ ఒక దగ్గరికి పట్టుకొస్తారు. సో నేను ఏం చేస్తున్నానంటే 1 డివైడెడ్ బై దట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఒక దగ్గరికి తీసుకొచ్చాను. ఇక్కడ ఎక్స్ డాష్ అలాగే ఉంటుంది, దట్ ఈస్ ఈక్వల్ టు సెండింగ్ టు ద రైట్ సైడ్. సో మైనస్ అటు సైడ్కి వస్తే 1 డివైడెడ్ బై వై క్యూబ్ ఇంటూ క్యాపిటల్ వై, ఇక్కడ క్యాపిటల్ వై డాష్ అన్నట్టుగా రాస్తారు.
You are separating completely the variables. అంటే xలు yలు అన్నీ ఒక దగ్గరికి తీసుకొస్తారు. అండ్ దిస్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ యు ఆర్ సపోజింగ్ ఇట్ యాజ్ లాంబ్డా అని అనుకుంటారు. యు ఆర్ సపోజింగ్ ఇట్ యాజ్ లాంబ్డా. ఇప్పుడు యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద వాల్యూస్ ఫర్ క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై. దేని దానికి తీసుకోండి. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద ఫస్ట్ వన్. కన్సిడర్ 1 divided by x square into capital X into capital X dash that is equal to lambda. నేను దాన్ని అలా రాశాను. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తా. సో ఇక్కడ ఏమవుతుందంటే క్యాపిటల్ ఎక్స్ డాష్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎక్స్, లేకపోతే దాన్ని అలాగే ఉంచేద్దామా. సో ఎక్స్ డాష్ అని అంటే దీన్ని ఎక్స్ డాష్ బై క్యాపిటల్ ఎక్స్ అలాగే ఉంటే దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఆర్ దీన్ని ఇంకొక రకంగా రాయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందనంటే 1 divided by ఈ లాంబ్డా ఉంచేసి కిందకి తీసుకొచ్చాను. ఓన్లీ లేకపోతే ఆ క్యాపిటల్ ఎక్స్ని అలాగే ఉంచేసి దీన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, టెన్షన్ పడకండి. సో 1 divided by క్యాపిటల్ ఎక్స్ అలాగే ఉంచేసి అసలు ఎక్స్ డాష్ అంటే ఏమనుకున్నాం? వాట్ ఈస్ యువర్ క్యాపిటల్ ఎక్స్ డాష్? ఎక్స్ డాష్ దేని బదులు రాశారు? క్యాపిటల్ ఎక్స్ డాష్ అని దేని బదులు రాశారు? డో క్యాపిటల్ ఎక్స్ బై డో స్మాల్ ఎక్స్ అన్నట్టు ఆ వాల్యూ ఇక్కడ రాసుకుంటారు. అంటే ఎక్స్ డాష్ బదులు డో క్యాపిటల్ ఎక్స్ బై డో స్మాల్ ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఐఎమ్ జస్ట్ సబ్స్టిట్యూటింగ్ దట్ ఎక్స్ డాష్ వాల్యూ హియర్. నేను దీన్ని ఇంకా కొంచెం మాడిఫికేషన్ చేస్తాను. మాడిఫికేషన్ అంటే ఏంటి అని అంటే దిస్ ఇంప్లైస్ 1 divided by క్యాపిటల్ ఎక్స్, ఈ డో ఎక్స్ ఒక దగ్గరే ఉంటుంది. లాస్ట్ స్టెప్ ఇప్పుడు స్టెప్ ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను అని అంటే ఇది మామూలుగా ఈక్వల్ టు లాంబ్డా అనుకున్నాం కదా. ఆ లాంబ్డా అనుకున్న తర్వాత 1 by క్యాపిటల్ ఎక్స్ అట్లాగే ఉంచేసి ఎక్స్ డాష్ బదులు మనం ఇక్కడ ఎక్స్ డాష్ అనుకున్నాం చూడండి. ఈ ఎక్స్ డాష్ అనేది దేనికి అనుకున్నాం అంటే డో క్యాపిటల్ ఎక్స్ బై డో స్మాల్ ఎక్స్ అన్నారు. అదే వాల్యూ తీసుకొచ్చి నేను అక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు క్యాపిటల్ లెటర్ అంతా ఒక దగ్గరికి పెట్టేసి లాంబ్డా ఇంటూ ఎక్స్ స్క్వేర్ డో స్మాల్ ఎక్స్ ఒక దగ్గర పెట్టాను. క్యాపిటల్స్ ఒక దగ్గర అంటే ఇంటూ చేసిరు కదా సార్ ఇది. అవును. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంటిగ్రేషన్ చేస్తున్నా. సో ఆన్ ఇంటిగ్రేషన్, సో వాట్ విల్ బి ద వాల్యూ నౌ ఆన్ ఇంటిగ్రేషన్? సో యు ఆర్ గెటింగ్ 1 by x dx టైప్ లో ఉంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ log x దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే x³ 3 ప్లస్ సమ్ కాన్స్టెంట్ వాల్యూ c1 అన్నట్టుగా రాస్తారు. దీంట్లోంచి నేను ఓన్లీ క్యాపిటల్ ఎక్సే తీసుకుంటా. ఈ లాగర్థం ఎలిమినేషన్ చేస్తే ఏమవుతుందంటే e⁻⁴ అవుతుంది మొత్తం. సో e⁻ లాంబ్డా x³ 3 ప్లస్ c1 ఇది మొత్తం ఒక దగ్గరికి పోతుంది. అండ్ ఫైనల్లీ యూ గాట్ క్యాపిటల్ ఎక్స్ వాల్యూ. సేమ్ అదే మోడల్లో ఇప్పుడు ఎక్స్ తీసుకున్నారు కదా, వైకి స్టార్ట్ చేయండి. వైకి అని అంటే ఏంటి? నెక్స్ట్ లైన్లో కన్సిడర్ మనం లాంబ్డాని ఎక్కడైతే అనుకున్నామో అక్కడ వైకి సంబంధించింది. -1 divided by y³ ఇంటూ క్యాపిటల్ వై ఇంటూ క్యాపిటల్ వై డాష్ ఈక్వల్ టు లాంబ్డా. ఇప్పుడు మళ్ళీ దేని దానికి సెపరేట్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారు? 1 divided by క్యాపిటల్ వై, ఈ క్యాపిటల్ వై డాష్ అలాగే ఉంచి దట్ ఈస్ ఈక్వల్ టు మీరు మైనస్ కూడా అటు సైడ్ తీసుకొస్తే మైనస్ లాంబ్డా ఇంటూ y³ అవుతుంది. ఇప్పుడు ఆ వై డాష్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. వై డాష్ అంటే దేన్ని అనుకున్నాం చూడండి, క్యాపిటల్ వై డాష్ ఈజ్ నథింగ్ బట్ డో క్యాపిటల్ వై బై డో స్మాల్ వై అన్నారు. సో అదే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. దిస్ ఈజ్ 1 divided by క్యాపిటల్ వై డో క్యాపిటల్ వై బై డో స్మాల్ వై ఇట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఇంటూ y³. సో ఇప్పుడు దీన్ని క్యాపిటల్ లెటర్లంతా ఒక పక్కకి 1 by y డో వై క్యాపిటల్ వై ఇట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా y³ ఇంటూ డో స్మాల్ వై అని రాశారు. Now you do the integration on both the sides. So on integration again, so 1 by y dou y is nothing but logarithm of capital Y. It is equal to minus lambda constant y³ integration y⁴/4 plus some constant value c2. So దీన్ని లాగర్థం ఎలిమినేషన్ చేస్తే ఓన్లీ క్యాపిటల్ Y ఈక్వల్ టు ఈ పవర్ పోతుంది మైనస్ లాంబ్డా ఇంటూ y⁴/4 ప్లస్ c2 అన్నట్టుగా రాశారు. సో ఫైనల్లీ యూ గాట్ క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై. ఇప్పుడు ఈ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైని తీసుకెళ్ళి మనం అనుకున్న కంప్లీట్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. సో దేర్ ఫోర్ ద కంప్లీట్
solution is given by z equal to capital X into capital Y. So capital X అంటే మనం ఏమనుకున్నాం, e power lambda into x cube by 3 plus c1 into capital Y value e power minus lambda y power 4 by 4 plus c2. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. చాలా సింపుల్ ఇది. కొంచెం జాగ్రత్తగా ఏంటి అని అంటే యు ఆర్ స్టార్టింగ్ విత్ z ఈక్వల్ టు క్యాపిటల్ X ఇంటూ క్యాపిటల్ Y, దట్ ఈస్ ద సొల్యూషన్. స్మాల్ p స్మాల్ q కనుక్కున్న తర్వాత ఇవి తీసుకెళ్ళి మనకిచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. వేరియబుల్స్ అన్ని సెపరేట్ చేయండి, అంటే ఎక్స్లను ఒక పక్కకి వైలను ఒక పక్కకి చేసిన తర్వాత దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా అనుకోండి. అప్పుడు దేని దానికి ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేసుకుంటూ క్యాపిటల్ X ఒకటి ఫైండ్ అవుట్ చేయండి, సిమిలర్లీ క్యాపిటల్ Y ఒకటి ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ రెండు వాల్యూస్ తెలిసాయి అంటే యూ కెన్ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. ఇస్ ఇట్ ఓకే నౌ? మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యాయి. ఏం లేదు, కొంచెం జాగ్రత్త. ఒకసారి లాస్ట్ 2 స్టెప్స్ చెప్పండి సార్. లాస్ట్ లైన్లో ఏం లేదు, మనం ఇక్కడ లాంబ్డా అనుకున్నాం కదా, సెపరేట్ చేసిన తర్వాత ఎక్స్లన్నీ ఒక పక్కకి వైలన్నీ ఒక పక్కకి చేసిన తర్వాత లాంబ్డా అనుకున్నాం. ఆ లాంబ్డా అనుకున్న దాన్ని ఒకసారి నేను తీసుకున్నా, అంటే ఎక్స్కి సంబంధించిన ఒకసారి తీసుకున్నాను, దాంట్లోంచి సింప్లిఫై చేసుకుంటూ క్యాపిటల్ X ఫైనల్గా ఫైండ్ అవుట్ చేశాను. సేమ్ అదే మోడల్లో వైకి సంబంధించింది కూడా మనం లాంబ్డా అనుకున్నాం కాబట్టి ఆ వైకి సంబంధించింది తీసుకోండి, ఈక్వల్ టు లాంబ్డా అనుకొని మళ్ళీ దాంట్లోంచి క్యాపిటల్ Y క్యాలిక్యులేషన్ చేస్తారు. ఎప్పుడైనా కానీ ఆ ఎక్స్ డాష్ వై డాష్ అంటే ఏంటి అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి. అది చూద్దాం, ఇంకొక ప్రాబ్లం చేస్తా, మీకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. రెండు స్మాల్ వైలే రాసిల్ సార్. ఎక్కడ? ఇంటిగ్రేషన్ ఉంది అక్కడ, క్యాపిటల్ Y బై స్మాల్ y, 1 by y ఇక్కడ 1 by y క్యాపిటల్ Y ఇక్కడ డో క్యాపిటల్ Y బై డో స్మాల్ y. ఇది పైది క్యాపిటల్, కిందిది స్మాల్ అన్నట్టు. ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. నేను ఒకటి చిన్నది ఇంకొకటి చెప్తాను, అప్పుడు ఐడియా వస్తుంది. ఓకే సార్. ఈ ప్రాబ్లం నార్మల్ గా అయితే p ఈక్వల్స్ టు y క్యూబ్ q ఈక్వల్స్ టు x స్క్వేర్ అనుకోవాలి సార్. p ఈక్వల్ టు y క్యూబ్ కాదు, q ఈక్వల్ మనం p ఈక్వల్ y క్యూబ్ q ఈక్వల్ ఇట్లా అనుకోనా సార్? ఇది నార్మల్ గా లేదు. ఇక్కడ ఏంటి అంటే వైలను ఎక్స్లను ఏమనకండి, ఓన్లీ డో జెడ్ బై డో ఎక్స్ ఏదైతే ఉందో దాని బదులు మాత్రమే y ఇంటూ ఎక్స్ డాష్ అని రాస్తారు. అట్లాగే క్యూ డో జెడ్ నార్మల్ మెథడ్ లో మనం వెళ్ళొచ్చు అట్లా. మనకి మెథడ్ ఇప్పుడు లాస్ట్ డో ఎక్స్ బై డో అని y ఎక్స్ డాష్ ఫార్ములా సార్ ఇది ఫైనల్ స్టెప్? అవును. ఓకే, ఇక్కడ మనం ఫార్ములా ఓకే సార్. చూద్దాం, ఇంకొకటి చేస్తే మీకు ఐడియా వస్తుంది. సో సాల్వ్ బై సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్, సాల్వ్ బై సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ to 2x into dou z by dou x minus 3y dou z by dou y, it is equal to 0. లీనియరా నాన్ లీనియరా చూడండి ఒకసారి. ఇట్ ఈస్ ఏ నాన్ లీనియర్ సార్. నాన్ లీనియర్ లీనియరే, ఎందుకంటే మనకి డెరివేటివ్స్ మనకి ఆర్డర్ 1 ఉంది, డిగ్రీ 1 ఉంది. ప్రోడక్ట్ లో కూడా డెరివేటివ్స్ లో లేదు కాబట్టి మనకి లీనియర్ అది. సో అందుకని ఏం చేస్తాం, మరి నాన్ లీనియర్ అంటే ఎట్లా సార్ చేస్తా? మీకు మనం నిన్న లాస్ట్ లో ప్రాబ్లమ్స్ చేశాను, అదేంటి అంటే ఆర్డర్ ఎక్కువ ఉంటుంది 1 కంటే, డిగ్రీ కూడా ఎక్కువ ఉంటుంది, లేదా ఆ డెరివేటివ్స్ అనేది ప్రోడక్ట్ లో కనుక ఉండేది ఉంటే అప్పుడు మనం దాన్ని ఏమంటాం అంటే నాన్ లీనియర్ అంటాం. నేను అలాంటిది కూడా ఒక ప్రాబ్లం ఇస్తాను మీకు, ఏం ప్రాబ్లం లేదు. సో సొల్యూషన్ లో లెట్ z equal to capital X into capital Y be the complete solution of the given linear partial differential equation. నేను అనుకుంటున్నాను given linear partial differential equation. So let
స్మాల్ p ఈక్వల్ టు యాక్చువల్ ఫార్ములా డో జెడ్ బై డో ఎక్స్. బాబు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి, డో జెడ్ బై డో క్యాపిటల్ ఎక్స్ అని రాసి ఇక్కడ డో క్యాపిటల్ ఎక్స్ బై డో స్మాల్ ఎక్స్. ఈ క్యాపిటల్ ఎక్స్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ సేమ్ అదే p వస్తుంది. దీన్ని ఏమనుకుంటున్నాం అంటే క్యాపిటల్ y ఇంటూ ఎక్స్ డాష్ అని అనుకుంటాం. ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి. అట్లాగే క్యూ డో జెడ్ బై డో వై స్మాల్ లెటర్స్, దీన్ని డో జెడ్ బై డో క్యాపిటల్ వై ఇంటూ డో క్యాపిటల్ వై బై డో స్మాల్ వై. దీన్ని ఏమనుకుంటున్నాం అంటే ఎక్స్ ఇంటూ వై డాష్ అని అనుకుంటాం. అదొక్కటి జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు వాల్యూస్ని తీసుకెళ్ళి మనకి ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూటింగ్ p and q in the given equation we have, so ఏమవుతుందో చూడండి. సో 2 ఇంటూ ఎక్స్ అలాగే ఉంటుంది, డో జెడ్ బై డో ఎక్స్ అంటే p, అక్కడ y ఇంటూ ఎక్స్ డాష్ అన్నట్టు క్యాపిటల్ లెటర్స్, -3 ఇంటూ y ఉంది స్మాల్ లెటర్, డో జెడ్ బై డో వైని ఏమనుకున్నాం అంటే క్యాపిటల్ ఎక్స్ ఇంటూ వై డాష్ అనుకున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే దేని దానికి సెపరేట్ చేయాలి, అంటే ఎక్స్లన్నీ ఒక దగ్గరికి వైలన్నీ ఒక దగ్గరికి తీసుకొని రావాలి. సో దిస్ ఇంప్లైస్ దీన్ని 2x క్యాపిటల్ వై ఎక్స్ డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్మాల్ వై ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ వై డాష్. దాన్ని రైట్ సైడ్కి పంపించాను. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒక దగ్గరికి తీసుకొని వస్తా. దిస్ ఇంప్లైస్ 2x అలాగే ఉంది, ఆ రైట్ సైడ్లో ఉన్న క్యాపిటల్ ఎక్స్ని ఇటు కిందికి తీసుకొస్తాను క్యాపిటల్ ఎక్స్. సో దీన్ని ఇంటూ ఇక్కడ ఎక్స్ డాష్ అలాగే ఉంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం రైట్ సైడ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది 3y అలాగే ఉంది, ఆ డివైడెడ్ బై క్యాపిటల్ వై ఇటు తీసుకొస్తే ఈ క్యాపిటల్ వై డాష్ అలాగే ఉంటుంది. అంటే ఎక్స్లన్నీ ఒక దగ్గరికి వైలన్నీ ఒక దగ్గరికి ఇంక్లూడింగ్ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్స్. సో దీన్ని మొత్తానికి నేను ఏమనుకున్నానంటే లాంబ్డా అనుకుంటాను నేను. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుంటాం మనం సింప్లిఫై చేసుకుంటాం. కన్సిడర్, సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ కన్సిడర్, సో 2x బై క్యాపిటల్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ డాష్ ఇట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా. ఫస్ట్ తీసుకుంటున్నా. ఇప్పుడు 1 డివైడెడ్ బై క్యాపిటల్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ డాష్ ఒక దగ్గర ఉంచండి క్యాపిటల్ లెటర్స్, లాంబ్డా డివైడెడ్ బై 2x ఇటు సైడ్కి వస్తుంది, లాంబ్డా డివైడెడ్ బై 2x. సో దిస్ ఈస్ 1 డివైడెడ్ బై క్యాపిటల్ ఎక్స్. యాక్చువల్లీ వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్ డాష్? క్యాపిటల్ ఎక్స్ డాష్ అంటే ఏమనుకున్నాం మనం, డో క్యాపిటల్ ఎక్స్ బై డో స్మాల్ ఎక్స్, డో క్యాపిటల్ ఎక్స్ బై డో స్మాల్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా బై 2x అవుతుంది. మనం దేని దానికి సెపరేట్ చేస్తున్నాను నేను, 1 డివైడెడ్ బై క్యాపిటల్ ఎక్స్ ఇంటూ డో క్యాపిటల్ ఎక్స్ ఒక దగ్గర పెట్టేసి దాన్ని అటు సైడ్ తీసుకెళ్తాను. అంటే లాంబ్డా బై 2 కాన్స్టెంట్, అది 1/x ఇంటూ డో స్మాల్ ఎక్స్ అవుతుంది. అంటే మళ్ళీ క్యాపిటల్స్ స్మాల్ ఒక దగ్గరికి తీసుకొచ్చాం అన్నట్టు. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి. సో ఆన్ ఇంటిగ్రేషన్ సో ఏమవుతుంది, log x it is equal to lambda by 2 కాన్స్టెంట్, అది ఇది కూడా log స్మాల్ x అవుతుంది. దీన్ని రెండు లాగులలో ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ని కూడా లాగులలోనే రాయండి, log c. లేదా దీన్ని ఈజీగా ఉండడానికి దీన్ని పైకి తీసుకెళ్ళచ్చు కదా, లాగర్థమ్ ఆఫ్ x to the power of lambda by 2 అని రాయొచ్చు. ఎందుకంటే మనకు రూల్ ఉంది, lambda by 2 ప్లస్ లాగర్థమ్ ఆఫ్ c అవుతుంది. సో లాగ్ ఉంది కాబట్టి లాగర్థమ్ ఆఫ్ x పవర్ లాంబ్డా బై 2 ఇంటూ c అని రాస్తారు. లాగర్థమ్ ఆఫ్ a ఇంటూ b అంటే లాగ్ a ప్లస్ లాగ్ b అని రాయొచ్చు కదా, సేమ్ ఆ మోడల్లో. ఇప్పుడు 2 సైడ్స్లో లాగర్థమ్ క్యాన్సిల్ చేయండి. దేర్ఫోర్ క్యాపిటల్ x ఈజ్ ఈక్వల్ టు x టు ది పవర్ ఆఫ్ లాంబ్డా బై 2 ఇంటూ c అన్నట్టుగా వచ్చింది. అంటే మనకి డైరెక్ట్గా ఒక ఆన్సర్ వచ్చింది. c రాయడం కష్టం అనిపిస్తే మీరు C1 అని రాసుకోండి, ఎందుకంటే ఫస్ట్ దానికి సంబంధించింది కాబట్టి. సో ఫైనల్లీ వీ గాట్ 1 క్యాపిటల్ ఎక్స్ వాల్యూ. సేమ్ అదే మోడల్లో నౌ యూ టేక్ వైకి సంబంధించింది 3y డివైడెడ్ బై క్యాపిటల్ వై ఇంటూ క్యాపిటల్ వై డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. సో నేను క్యాపిటల్ లెటర్లో ఒక పక్కకు రాస్తున్నా, క్యాపిటల్ వై ఇంటూ
capital Y dash, it is equal to lambda divided by 3y. So this is 1 divided by capital Y. Y dash name anukunnam. What is capital Y dash? Your capital Y dash, dou capital Y by dou small y. So dou capital Y by dou small y, it is equal to lambda by 3 into y. ఇప్పుడు నేను దీన్ని క్యాపిటల్ లెటర్లో ఒక పక్కకి 1 డివైడెడ్ బై క్యాపిటల్ వై డో క్యాపిటల్ వై ఇట్ ఈస్ ఈక్వల్ టు మిగతాదంతా తీసుకురండి, అంటే లాంబ్డా బై 3 ఇంటూ 1 డివైడెడ్ బై స్మాల్ వై 1 డివైడెడ్ బై స్మాల్ వై ఇంటూ డో స్మాల్ వై అవుతుంది. నౌ యూ ఫైండ్ అవుట్ ద ఇంటిగ్రేషన్. సో ఆన్ ఇంటిగ్రేషన్ ఏమవుతుందో చూద్దాం. ఆన్ ఇంటిగ్రేషన్ సో ఏమవుతుంది, లాగరిథమ్ ఆఫ్ క్యాపిటల్ వై దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా బై 3, ఇది కూడా లాగరిథమ్ ఆఫ్ స్మాల్ వై ప్లస్ లాగరిథమ్ ఆఫ్ సమ్ c2 అని రాయండి. దీన్ని ఇంకా కొంచెం లాగరిథమ్ ఆఫ్ y పవర్ లాంబ్డా బై 3 అని రాస్తాం ప్లస్ లాగరిథమ్ ఆఫ్ c2. సో లాగరిథమ్ ఆఫ్ a ప్లస్ b టైప్లో ఉంది కాబట్టి లాగరిథమ్ ఆఫ్ y పవర్ లాంబ్డా బై 3 ఇంటూ c2 అని రాస్తారు. సో టూ సైడ్స్లో ఇప్పుడు లాగరిథమ్ని క్యాన్సిల్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, దేర్ ఫోర్ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు వై పవర్ లాంబ్డా బై 3 ఇంటూ c2 అన్నట్టుగా రాశారు. సో ఫైనల్లీ యూ గాట్ క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై. దీంట్లోంచి నౌ యూ కెన్ క్యాలిక్యులేట్ ద కంప్లీట్ సొల్యూషన్. దేర్ ఫోర్ ద కంప్లీట్ solution is z equal to capital X into capital Y. So capital X ante manaki x to the power of lambda by 2 into c1 ఇది x into y value y power lambda by 3 into c2. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ సొల్యూషన్. ఒక 1-2 ప్రాబ్లమ్స్ మీరు చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈజీ అవుతుంది. అక్కడ ఏదైతే ఇస్తున్నారో దాన్ని యూజ్ చేసుకుంటూ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. ఓకే, ఇంకా కొంచెం మీకు ఐడియా ఉండడానికి ఇంకొకటి చేస్తే మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆర్ యూ ఫాలోయింగ్? ఎస్ సార్, ఆల్మోస్ట్ ఆల్ ఫాలోయింగ్ సార్. ఓకే, ఇప్పుడైతే ఓకేనా? ఇది మనకి ఆ సెపరేట్ చేసే దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడాలి. అది కొంచెం చిన్న డౌట్ కానీ మీతో అంతా క్లారిఫికేషన్ అయిపోయింది. చెప్పండి, ఎక్కడ డౌట్ ఎక్కడ చెప్పండి. ఇది అక్కడ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది సార్. ఇక్కడ మన లాస్ట్ కి ఇక్కడ సార్ కన్సిడర్ 3y ఇది ఒక్కటే కొంచెం క్రిటికల్ అనిపిస్తుంది సార్. ఓకే, అయితే ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇక్కడ ఈక్వల్ టు లాంబ్డా అని ఏదైతే అనుకున్నామో ఇక్కడ అనుకున్నాం కదా ఈ వాల్యూ మొత్తం. ఒక్కసారి ఫస్ట్ దీన్ని తీసుకుంటాం, దీన్ని ఈక్వల్ టు లాంబ్డా అని ఒక్కసారి, సెకండ్ టైం దీన్ని ఒక్కసారి తీసుకుంటారు అన్నట్టు. ఒకసారి ఫస్ట్ ఎక్స్ కి తీసుకోండి, ఒకసారి వైకి తీసుకోండి. అట్లా తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది. చూద్దాం, ఇంకొకటి చేస్తా, మీరు చెప్తూ ఉండండి, నేను ఫాస్ట్ గా చేస్తాను ఇది. ఓకే సార్. ఓకే, సో ఐ రైట్ గివ్ యూ వన్ మోర్ ప్రాబ్లం. సో సాల్వ్ బై సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఇది గ్యారంటీగా అడుగుతారు ప్రాబ్లమ్స్ అవి వీటి మీద. సాల్వ్ బై సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ టు ఐఎమ్ జస్ట్ గివింగ్ 4 డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ డో జెడ్ బై డో వై దట్ ఈస్ ఈక్వల్ టు 3z. ఇది లీనియరా నాన్ లీనియరా చెప్పండి ఫస్ట్. ఈజ్ ఇట్ లీనియర్? ఓకే, రైట్, లీనియర్ సార్. సో లెట్ I am supposing z equal to capital X and capital Y be the complete solution of given linear partial differential equation అనుకుందాం అక్కడ. సో లెట్ ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ స్మాల్ p యాక్చువల్లీ? స్మాల్ p అంటే ఏంటి? డో జెడ్ బై డో ఎక్స్. ఇది జనరల్ ఫార్ములా. దీన్ని ఏమని మాడిఫై చేస్తున్నానంటే డో జెడ్ బై డో క్యాపిటల్ ఎక్స్ అని రాస్తాం. ఇక డో క్యాపిటల్ ఎక్స్ అని రాసాను కాబట్టి మల్టిప్లై విత్ డో క్యాపిటల్ ఎక్స్ బై డో స్మాల్ ఎక్స్ అలాగే ఉంటుంది. మీకు డౌట్ అనిపిస్తే ఈ డో క్యాపిటల్ ఎక్స్ క్యాన్సిల్ అయితే డో జెడ్ బై డో ఎక్స్ అలాగే ఉంటుంది.
అది మనం డౌట్ పడకుండా ఉండడానికి. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమనుకోండి అంటే డో జెడ్ బై పిని మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే ఒక్కసారి ఉల్టా అనుకోండి. ఉల్టా అంటే దాని అర్థం ఏంటి అని అంటే మనం పి ఈక్వల్ టు, అక్కడ పి ఈక్వల్ టు ఏమనుకుంటాం మనం, మీరేమనుకున్నారు ఇక్కడ ప్రొసీజర్లో P ఈక్వల్ టు డో జెడ్ బై డో ఎక్స్. ఇది దీన్ని క్యాపిటల్ వై అని అనుకొని ఈ ఎక్స్లలో ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ డాష్ అని అనుకుంటాం, దీన్ని క్యాపిటల్ వై కాదు. ఒక్కసారి క్యూ చూడండి. వాట్ ఈస్ క్యూ? డో జెడ్ బై డో స్మాల్ వై. యాక్చువల్ దీన్ని డో జెడ్ బై డో క్యాపిటల్ వై అని రాసి మల్టిప్లై విత్ డో క్యాపిటల్ వై బై డో స్మాల్ వై. మళ్ళీ క్యాపిటల్ది క్యాన్సిల్ అయిపోతే సేమ్ వస్తుంది. దీన్ని ఏమనుకుంటున్నాం అంటే క్యాపిటల్ ఎక్స్ ఇంటూ మిగతాది వై డాష్ అని అనుకోండి. ఉల్టా అన్నట్టు ఇక్కడ వై ఉన్నప్పుడు ఎక్స్ రాయండి, డాష్ ఎక్స్ ఉన్నప్పుడు వై రాయాలి. అది. సో పీక్యూలు వచ్చాయి కాబట్టి నౌ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్. సో సబ్స్టిట్యూటింగ్ P and Q in the given equation. We have ఒక్కసారి చూడండి. వాట్ ఈస్ యువర్ గివెన్ ఈక్వేషన్? 4 ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్. డో జెడ్ బై డో ఎక్స్ అంటే అది P అన్నట్టు, అంటే y ఇంటూ ఎక్స్ డాష్ ఆ వాల్యూ ప్లస్ డో జెడ్ బై డో వై అంటే ఏమనుకున్నాం మనం? క్యాపిటల్ ఎక్స్ బై డో అంటే ఎక్స్ ఇంటూ వై డాష్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ జెడ్ అన్నాం. మరి జెడ్ అంటే ఏమనుకున్నాం మనం యాక్చువల్గా? వాట్ ఈస్ జెడ్? జెడ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ వై. సో అక్కడ ఎక్స్ ఉంది కాబట్టి అది ఎక్స్ ఇంటూ వై అని రాస్తాం. ఇప్పుడు దీన్ని దానికి సెపరేట్ చేసుకోండి. అప్పుడు సెపరేట్ చేస్తే ఏమవుతుంది? సో దిస్ ఇంప్లైస్, ఫస్ట్ సింప్లిఫై చేస్తాం. 4y x dash, దిస్ ఈజ్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై డాష్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3xy అయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దానికి సెపరేట్ కావాలి కాబట్టి మీకు ఈజీగా ఒక్కసారి చూడండి. 4y x dash ప్లస్ ఎక్స్ వై డాష్, టోటల్గా దాన్ని కిందికి తీసుకొస్తున్నా 3xy, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దానికి సెపరేట్. సో 4y x dash డివైడెడ్ బై 3xy, దానికి సెపరేట్, ప్లస్ ఎక్స్ వై డాష్ డివైడెడ్ బై 3xy, దట్ ఈస్ ఈక్వల్ టు 1 అన్నట్టుగా రాశారు. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయన్నది ఒక్కసారి చూద్దాం. క్యాన్సిల్ కాకపోతే మనం యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవచ్చు. సో ఇక్కడ క్యాపిటల్ వై పోతుంది, క్యాపిటల్ ఎక్స్ ఇక్కడ క్యాపిటల్ ఎక్స్. ఇప్పుడు ఏం మిగిలింది చెప్పండి నాకు? అక్కడ మనకి 4x dash డివైడెడ్ బై 3 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఉంది, ప్లస్ అక్కడ ఏం మిగిలింది 1/3. ఇక్కడ ఏం మిగిలింది అని అంటే క్యాపిటల్ వై డాష్ బై వై ఒకటే ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు 1 అని రాశారు. ఇప్పుడు మనకు మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఎక్స్లన్నీ ఒక పక్కకి రావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈజీగా దిస్ ఈస్ 4x dash బై 3x ఒక దగ్గర పెట్టేసి దట్ ఈస్ ఈక్వల్ టు మిగతా అంతా రైట్ సైడ్కి పంపిస్తారు. 1 మైనస్ 1/3 ఇంటూ వై డాష్ బై క్యాపిటల్ వై. ఇప్పుడు చూడండి ఎక్స్లన్నీ ఒక పక్కకి వైలన్నీ ఒక పక్కకు వచ్చాయి. దిస్ ఐఎమ్ సపోజింగ్ ఇట్ యాజ్ లాంబ్డా అనుకుంటాను. ఎప్పుడైతే సెపరేట్ అవుతుందో అప్పుడు మాత్రమే లాంబ్డా అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ దాన్ని తీసుకుంటున్నాను నేను. ఐఎమ్ టేకింగ్ ద ఫస్ట్ వన్. కన్సిడర్ 4x dash బై 3x, దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా. ఫస్ట్ దాన్ని ఎక్స్ తీసుకున్నాను. నేనేం చేస్తా, ఈ 4/3 పక్క పెట్టేసి 1 డివైడెడ్ బై క్యాపిటల్ ఎక్స్ ఉంచేసి, యాక్చువల్లీ వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్ డాష్? ఎక్స్ డాష్ అంటే ఏమనుకున్నాము? ఎక్స్ డాష్ అంటే ఏమనుకున్నాం? డో క్యాపిటల్ ఎక్స్ బై డో స్మాల్ ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా. సో ఇప్పుడు దీన్ని 4/3ని కూడా అటు సైడ్ తీసుకెళ్ళి 1 డివైడెడ్ బై క్యాపిటల్ ఎక్స్ ఇంటూ డో క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ లెటర్స్ అన్ని ఒక పక్క పెట్టాను. ఇది అటు సైడ్ పోతే ఏమవుతుంది? 3/4 అవుతుంది. అక్కడ లాంబ్డా అలాగే ఉంటుంది. ఇక అక్కడ చేంజ్ చేయడానికి ఒక డో ఎక్స్ అక్కడికి పోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ అన్నట్టు, దానికి సెపరేట్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నా. ఆన్ ఇంటిగ్రేషన్, సో వాట్ విల్ బి ద వాల్యూ నౌ? ఆన్ ఇంటిగ్రేషన్ లాగరిథమ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు
3/4 అలాగే ఉంటుంది, లాంబ్డా కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే అవన్నీ కాన్స్టెంట్స్. డో ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ 4/3 కదా సార్? ఈ 4/3 ఇటు సైడ్కి రైట్ సైడ్కి వస్తే ఉల్టా అవుతుంది కదా, 3/4 అన్నట్టు. ఓకే 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 ఓకే. దీంట్లోంచి ఓన్లీ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, లాగర్థం ఒక్క సైడ్ ఎలిమినేషన్ చేస్తే ఈ పవర్ అవుతుంది, అంటే ఈ పవర్ 3/4 లాంబ్డా ఎక్స్ అన్నట్టు. ఇది క్యాపిటల్ ఎక్స్కి సంబంధించిన వాల్యూ వచ్చేసింది. సేమ్ అదే మోడల్లో ఇప్పుడు మనం ఈక్వల్ టు లాంబ్డా అని అనుకున్నాం కదా, ఎక్స్ది అయిపోయింది, ఇప్పుడు వైకి సంబంధించింది తీసుకోండి. అంటే 1-1/3 కదా, 1/3 క్యాపిటల్ వై డాష్ బై క్యాపిటల్ వై ఇట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మైనస్ది ఇటు సైడ్ తీసుకొస్తా, లేదా -1/3 క్యాపిటల్ వై డాష్ బై వై ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇటు పక్కకు పట్టుకొస్తే లాంబ్డా -1, లేదా దీన్ని 1 డివైడెడ్ బై క్యాపిటల్ వై ఇంటూ వై డాష్ అలాగే ఉంచేసి అది అటు సైడ్ తీసుకెళ్తున్నాను, మైనస్ అటు పోతుంది, అంటే -3 ఇంటూ లాంబ్డా -1 అవుతుంది. జస్ట్ సింప్లిఫికేషన్ అన్నట్టు. దిస్ ఇంప్లైస్ 1 డివైడెడ్ బై క్యాపిటల్ వై, వై డాష్ అంటే ఏమనుకున్నాం, డో క్యాపిటల్ వై బై డో స్మాల్ వై. సో -3 ఇంటూ లాంబ్డా -1. ఇప్పుడు దీన్ని క్యాపిటల్ లెటర్లన్నీ ఒక దగ్గర పెట్టేయండి. 1 డివైడెడ్ బై క్యాపిటల్ వై డో క్యాపిటల్ వై దట్ ఈస్ ఈక్వల్ టు -3 ఇంటూ లాంబ్డా -1 ఇంటూ డో స్మాల్ వై అవుతుంది. Now you are doing the integration on both the sides. So two sides lo integration, on integration. So you are getting logarithm of capital Y. It is equal to మనకి -3 ఇంటూ లాంబ్డా -1 ఇది కాన్స్టెంటే, డో వై ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే స్మాల్ వై అవుతుంది. లేదా దీంట్లోంచి ఓన్లీ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ పవర్ -3 ఇంటూ లాంబ్డా -1 ఇంటూ వై అవుతుంది. ఇది క్యాపిటల్ వైకి సంబంధించిన ఆన్సర్. సో క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై ఉంది కాబట్టి దేర్ ఫోర్ ద కంప్లీట్ సొల్యూషన్ ఈస్ z ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ వై. సో క్యాపిటల్ ఎక్స్ అంటే ఈ పవర్ 3/4 లాంబ్డా ఎక్స్ అని రాశారు ఇంటూ వై వాల్యూ ఈ పవర్ -3 ఇంటూ లాంబ్డా -1 ఇంటూ వై. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. మనకి ప్రొసీజర్ ఐడియా ఉంటే ఎలా చేయాలన్నది ఈజీగా తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? ఇది ఒక్కటి ఇంతవరకు అన్ని మనం లీనియర్లే చేసుకుంటూ పోయాం. ఒక్కటి నాన్ లీనియర్ ఒక్కటి చేసేస్తే మీకు కూడా కంప్లీట్ ఐడియా వస్తుంది. విత్ దట్ వీ కెన్ close your topic. Okay, shall I go to the last problem? Yes sir. Last and final. So problem solve by separation of variables to ఇక్కడ ఏంటి అంటే డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ that is equal to dou z by dou y plus 2z. ఇది మనకు ఒక పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈజ్ ఇట్ లీనియర్ ఆర్ నాన్ లీనియర్? లీనియర్. ఇది నాన్ లీనియర్ ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ అనేది 2 ఉంది, హైయెస్ట్ డెరివేటివ్ 2 అన్నది. సెకండ్ ఆర్డర్ డిగ్రీ మాత్రం 1, డిగ్రీ 1. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. So same procedure, let I am supposing z equal to capital X into capital Y be the complete solution of the given non-linear partial differential equation. I am supposing it is solution. So let same అదే మోడల్లో స్మాల్ p డో జెడ్ బై డో ఎక్స్ ఎక్కడైతే ఉందో దాన్ని ఏమని రాస్తామంటే డో జెడ్ బై డో క్యాపిటల్ ఎక్స్, ఇక్కడ డో క్యాపిటల్ ఎక్స్ బై డో స్మాల్ ఎక్స్. దీన్ని క్యాపిటల్ వై ఇంటూ ఎక్స్ డాష్ అని రాస్తారు. సేమ్ అదే మోడల్లో క్యూ ఈక్వల్ టు డో జెడ్ బై డో వై.
డో జెడ్ బై డో క్యాపిటల్ వై ఇంటూ డో క్యాపిటల్ వై బై డో స్మాల్ వై. దీన్ని క్యాపిటల్ ఎక్స్ అనుకోండి, ఇది క్యాపిటల్ వై డాష్ అన్నట్టుగా రాస్తారు. అట్లా మనం ఉల్టా రాసుకోవాలి అక్కడికి. ఇప్పుడు దీన్ని ఒక్కదాన్నే తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేసేటట్టు లేదు, ఎందుకంటే డో జెడ్ బై డో వై ఒకటి ఉంది, కానీ ఇక్కడ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఉంది. అదొక్కటి మనం కనుక్కుంటేనే సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం. సో అందుకని ఐఎమ్ జస్ట్ క్యాలిక్యులేటింగ్ దట్ వన్. అండ్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్, నేను దీన్ని ఇలా రాయొచ్చా? డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ని డో బై డో ఎక్స్ ఆఫ్ డో జెడ్ బై డో ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. దీన్ని దిస్ ఇస్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్, ఈ డో జెడ్ బై డో ఎక్స్ ని మనం ఇంతకుముందు ఏమని రాసాం? పి ఈక్వల్ టు లాస్ట్కి ఏమొచ్చింది? క్యాపిటల్ వై ఇంటూ ఎక్స్ డాష్ అని వచ్చింది, అదే కదా. నేను జస్ట్ ఆ వాల్యూని తీసుకొచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై కాన్స్టెంట్, అది పక్కకు పెట్టండి. డిఫరెన్షియేషన్ చేస్తారు ఎక్స్ డాష్ని, ఎక్స్ డాష్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ డబల్ డాష్ అని వస్తుంది, దాని డిఫరెన్షియేషన్ ఎక్స్ డబల్ డాష్. ఇక్కడ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఒకటే ఉంది, ఒకవేళ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ కూడా ఉండేది ఉంటే అది కూడా కనుక్కోండి మనం. అప్పుడు కనుక్కుంటే ఏమవుతుందంటే క్యాపిటల్ ఎక్స్ ఇంటూ వై డబల్ డాష్ అని వస్తుంది. ఇక్కడ మనకు ఆ అవసరం లేదు కాబట్టి నౌ డైరెక్ట్లీ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ హియర్. సో సబ్స్టిట్యూటింగ్ ఉంటే కనుక్కోండి అక్కడ. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్ we have ఒక్కసారి నాకు సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి ఏమవుతుంది అన్నది ఒక్కొక్కటి. డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ బదులు ఏమని రాయాలి నేను? క్యాపిటల్ వై ఇంటూ క్యాపిటల్ ఎక్స్ డబల్ డాష్, దట్ ఈస్ ఈక్వల్ టు డో జెడ్ బై డో వై బదులు ఎక్స్ ఇంటూ వై డాష్, ప్లస్ 2 ఇంటూ జెడ్ అని ఉంది. జెడ్ అంటే ఏంటి? ఎక్స్ ఇంటూ వై, దేని దానికి సెపరేట్ అన్నట్టు. దీన్ని రైట్ సైడ్లో కొంచెం చూడండి, క్యాపిటల్ ఎక్స్ కామన్ తీస్తే వై డాష్ ప్లస్ 2 ఇంటూ క్యాపిటల్ వై అని ఉంది. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒక పక్కకి, వైలన్నీ ఒక పక్కకి తీసుకొని వద్దాం. సో దీన్ని దేర్ఫోర్ ఐఎమ్ జస్ట్ క్యాలిక్యులేటింగ్ ఎక్స్ డబల్ డాష్ బై క్యాపిటల్ ఎక్స్. ఓకే, క్యాపిటల్ ఎక్స్, దిస్ ఈజ్ ఈక్వల్ టు వై డాష్ ప్లస్ 2 ఇంటూ క్యాపిటల్ వై డివైడెడ్ బై క్యాపిటల్ వై అవుతుంది. ఎక్స్లన్నీ ఒక పక్కకి, వైలన్నీ ఒక పక్కకి. దిస్ ఐఎమ్ సపోజింగ్ ఇట్ యాజ్ లాంబ్డా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎక్స్ ఒకటి తీసుకొని మళ్ళీ సింప్లిఫై చేస్తారు. సో రైట్ డౌన్ దిస్ ఫస్ట్ వన్. ఐఎమ్ టేకింగ్ ద ఫస్ట్ క్యాలిక్యులేషన్. సో కన్సిడర్ ఎక్స్ డబల్ డాష్ బై క్యాపిటల్ ఎక్స్, ఇట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా. లేదా దాన్నే నేను ఏమని రాస్తాను? క్రాస్ మల్టిప్లికేషన్లో ఎక్స్ డబల్ డాష్ దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్, ఆర్ ఎక్స్ డబల్ డాష్ మైనస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. అవునా? ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫస్ట్ 2 యూనిట్స్లో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తీసుకున్నారు కదా. నేను దీన్ని ఎక్స్ డబల్ డాష్ మైనస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ని ఇఫ్ ఐ రైట్ ఇన్ ద ఆపరేటర్ ఫామ్, సో ఆపరేటర్ ఫామ్లో రాయొచ్చా? మీరు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ద ఆపరేటర్ ఫామ్ ఈస్, దీన్ని ఇలా రాసుకోవచ్చా? డి స్క్వేర్ మైనస్ లాంబ్డా ఇంటూ డి అని రాస్తా. అక్కడ డెరివేటివ్ లేదు కదా, ఓన్లీ మీకు అంత డౌట్ అనిపించినప్పుడు దీన్ని ఇలా రాస్తారు చూడండి. ఆల్రెడీ మీరు ఫస్ట్ దాంట్లో రాశారు, ఐడియా ఉందో లేదో అది. సో ఇప్పుడు దీన్ని ఏమని రాస్తారు? ఆపరేటర్ ఫామ్లో మైనస్ లాంబ్డా ఇంటూ క్యాపిటల్ ఎక్స్ అని రాస్తారు, దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఐడియా ఉందా ఆపరేటర్ ఫామ్లో? ఇప్పుడు దీంట్లో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది అప్పుడు? దేర్ఫోర్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎం స్క్వేర్ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 అని రాస్తారు. అప్పుడు దీంట్లోంచి ఎం స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చింది? లాంబ్డా. దీంట్లోంచి ఎం ఈక్వల్ టు ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ లాంబ్డా అని రాస్తారు. ఓకేనా? రూట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇక్కడ ఇమాజినరీ పార్ట్స్ లేవు కాబట్టి. సో సిన్స్ ఇక్కడ ఏమని రాస్తారంటే రూట్స్ ఆర్ డిస్టింక్ట్. సో డిస్టింక్ట్ అప్పుడు ఏమని రాస్తారు అని అంటే వై ఈక్వల్ అని ఒకటి రాశారు, ఐడియా ఉందో లేదో. ఇక్కడ వై బదులు మనకి ఎక్స్లలో ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ అని ఏమని రాస్తారు? కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఈ పవర్ దీన్ని ఏం చేస్తారు అంటే ఒకటి ఫస్ట్ రూట్ తీసుకోండి,
రూట్ లాంబ్డా ఇంటూ స్మాల్ ఎక్స్ అవుతుంది అండ్ ప్లస్ అంటే మీకు అక్కడ C1 అని రాసుకోవాలి ఇక్కడ C1 ఇంటూ అట్లాగే C2 ఇంటూ e⁻ రూట్ లాంబ్డా ఇంటూ ఎక్స్ అవుతుంది. ఐడియా ఉందా? ఫస్ట్ 2 యూనిట్స్లో మీరు చేసింది ఎస్ సార్. కాంప్లిమెంటరీ ఫంక్షన్లోంచి ఒక ఆన్సర్ తీసుకొని వచ్చారు ఇక్కడ. ఇది నాన్ లీనియర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లాగే అన్నట్టు ఇది. సో మొత్తానికైతే ఎక్స్ వాల్యూ అయిపోయింది. సేమ్ అదే మోడల్లో గో టు ద y part. So y dash plus 2 into capital Y divided by capital Y is equal to lambda. దీన్ని కొంచెం దేని దానికి సెపరేట్ చేస్తున్నా. దిస్ ఈస్ క్యాపిటల్ Y dash by capital Y ప్లస్ ఆ y క్యాన్సిల్ అవుతుంది 2 దట్ ఈస్ ఈక్వల్ టు lambda. ఆర్ y dash by capital Y ఇట్ ఈస్ ఈక్వల్ టు lambda minus 2 అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ 1 డివైడెడ్ బై క్యాపిటల్ Y అలాగే పెట్టాను. అసలు y డాష్ అంటే ఏమన్నా మనం డో క్యాపిటల్ Y బై డో స్మాల్ y దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా మైనస్ 2 లేదా క్యాపిటల్ లెటర్స్ 1 డివైడెడ్ బై క్యాపిటల్ Y డో క్యాపిటల్ Y దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా మైనస్ 2 ఇంటూ డో స్మాల్ y అవుతుంది. జస్ట్ సెపరేట్ చేశాను నేను. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసేయండి. సో ఆన్ ఇంటిగ్రేషన్, so what will be the answer you are getting? On integration, logarithm of capital Y it is equal to a lambda minus 2 constant అది డో y ఇంటిగ్రేషన్ చేస్తే మనకు స్మాల్ y అవుతుంది. లేదా దీంట్లోంచి ఓన్లీ క్యాపిటల్ Y తీసుకుంటే e⁻ లాంబ్డా మైనస్ 2 ఇంటూ y అన్నట్టుగా రాస్తారు. సో మనకి క్యాపిటల్ X తెలిసింది, క్యాపిటల్ Y తెలిసింది. సో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొక కాన్స్టెంట్ టర్మ్ రాయండి. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఆల్రెడీ C1 C2 అయిపోయినాయి కాబట్టి ఇది C3 అవుతుంది. సో ఇక్కడ కూడా ప్లస్ C3 అని రాస్తారు. సో ఎక్స్ వైలు తెలిసాయి కాబట్టి నౌ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఫైనల్ ఆన్సర్. సో దేర్ ఫోర్ ద కంప్లీట్ సొల్యూషన్ ఈస్ Z ఈక్వల్ టు క్యాపిటల్ X ఇంటూ క్యాపిటల్ Y. క్యాపిటల్ X అంటే మనకి C1 e⁻రూట్ లాంబ్డా ఇంటూ ఎక్స్ ప్లస్ C2 e⁻రూట్ లాంబ్డా ఇంటూ ఎక్స్, ఇది క్యాపిటల్ X వాల్యూ, ఇంటూ క్యాపిటల్ Y e⁻లాంబ్డా మైనస్ 2 ఇంటూ Y ప్లస్ C3. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. సో సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ దట్ కెన్ బి అప్లికేబుల్ ఫర్ బోత్ లీనియర్ అయినా నాన్ లీనియర్ అయినా you can use your separation of variables. That is the main advantage of separation of variables method.